ఈ మొక్క పేరు పులిచింత మొక్క. ఇది మనకు ఆకు మార్కెట్లో కూడా దొరకదు. ఎక్కడ డబ్బులు పెట్టినా కానీ మనం పండించుకుంటేనే కానీ ఈ ఆకు మనకు దొరుకుతుంది. ఇది టెర్రస్ గార్డెన్లో పండించుకోవచ్చు. ఇది చాలా ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఇందులో సి విటమిన్, కాల్షియం, ఐరన్ కూడా ఉంటాయి. ఇది వర్షాకాలంలో ఎక్కువగా మొలుస్తుంది. చల్ల ప్రదేశం ఉంటే చాలు ఇది స్ప్రెడ్ అవుతూ పోతుంది. మనం దీన్ని కనుక ఒక మొక్కను తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, ఇది స్ప్రెడ్ అవుతూ పోతూనే ఉంటుంది. ఇది రక్త సమస్యలను కూడా చాలా అరికడుతుంది. దీనికి ఎల్లో కలర్ పూలు వస్తాయి. ఇది దంత సమస్యలను కూడా చాలా బాగు చేస్తుందంట. మన ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది. ఈ మొక్కని మనం ఒకసారి తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, ఇది మళ్ళీ మనకు పోనే పోదు, స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. చిన్న మొక్క ఎక్కడైనా కనిపిస్తే మీరు తెచ్చిపెట్టుకోండి. ఇది చాలా వరకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది చింత చిగురు కన్నా ఎక్కువ చాలా పుల్లగా ఉంటుంది. పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మొక్కని అందరూ పెంచుకోండి టెర్రస్ గార్డెన్లో. ఇది పులి ఆకుతో పోలుస్తారు ఈ ఆకుని, అందుకే దీనికి పులిచింత ఆకు అని పేరు వచ్చింది.